అనకాపల్లిలో జరిగిన ఒక దారుణ ఘటనను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. మీ అభిప్రాయాన్ని కూడా అడుగుతున్నాను. చదువు చెప్పండి అయ్యా అని స్కూల్కి చిన్నారులను పంపిస్తే ఆ చిన్నారులను గదిలోకి తీసుకువెళ్ళి చెరబట్టాలని చూస్తుంటే ఆ ఉపాధ్యాయులను ఏం చేయాలని మీకు అనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి ఘటన అనకాపల్లిలో చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా వడ్డాదిలో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఆ స్కూల్ విద్యార్థిని చెరబట్టాలని చూశాడు ఆ స్కూల్ టీచర్. ఒక దశలో ఆ 9వ తరగతి విద్యార్థిని అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి చోటు చేసుకుంది. ఆమె ఆ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతూనే ఆ గెడ తీసి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఫోన్ చేసింది. ఆమె తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి వచ్చి ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత కోపోద్రిక్తులైన జరిగిన ఘటనను తెలుసుకొని కోపోద్రిక్తులైన ఆ విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకొని, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, ఒక పోలీస్ అధికారి, ఒక పోలీస్ ఆ బైక్ పై వెనుక కూర్చోబెట్టుకుని తీసుకెళ్తాను. చూడండి ఒకసారి, అక్కడ కూర్చుని ఉన్నాడే ఇతనే ఆ స్కూల్ టీచర్. అతనే విద్యార్థులకు చదువు చెప్పాల్సిన టీచర్. అతను విద్యార్థుల భవిష్యత్తుకు మార్గాన్ని చూపించాల్సిన టీచర్. అతను తమ బిడ్డలకు చదువు చెబుతాడు అని భావించి తమ బిడ్డలను ఆ స్కూల్కి పంపిస్తుంటే ఆ చిన్నారులను చెరబట్టాలి అని చూసిన టీచర్ అతను. ఆ విద్యార్థిని పేపర్లు తీసుకుని రమ్మని తన రూమ్లోకి, తన కార్యాలయంలోకి పిలిపించాడు. ఆ విద్యార్థిని లోపలికి వెళ్ళగానే నోరు నొక్కి ఆ విద్యార్థిని చెరబట్టాలని చూసిన దుర్మార్గపు టీచర్, కీచక టీచర్ అతను. ఆ విద్యార్థిని అతని చెర నుంచి తప్పించుకుని తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు ఆ విద్యార్థిని, బంధువులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని దేహశుద్ధి చేసిన ఘటననే ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఆ తల్లిదండ్రుల మాటల్లో, ఆ తల్లి మాటలో ఒక వణుకు కనిపిస్తోంది. ఆ తల్లి మాటలో ఒక భయం కనిపిస్తోంది. ఒకవేళ తన బిడ్డ చనిపోయి ఉండుంటే ఏంటి పరిస్థితి అని ఆమె భయాన్ని వ్యక్తం చేస్తూ ఆ టీచర్పై ఆ భయంతో ఆ టీచర్కు దేహశుద్ధి చేస్తున్న దృశ్యాలు అవి. ఈ ఘటన అనకాపల్లిలో చోటు చేసుకుంది. ఎన్టీఎస్ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది ఒక విద్యార్థిని. ఆ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ ఉపాధ్యాయుడు, ఈ టీచర్. బాలికపై ఈ టీచర్ పేరు ప్రసాద్. ఆ ప్రసాద్ను స్తంభానికి కట్టి మరి చితక్కొట్టారు. ఆ తల్లి ఏం మాట్లాడుతుందో ఒక్కసారి చూడండి. ఆ తల్లి మాట్లాడుతున్న మాటలు విందాం. నిజం చెప్పు, నిజమంతా నాకు తెలుసు. చిన్నది కాదు, నిజం చెప్పు. నువ్వు నిజం చెప్పకపోతే ఇంకా నీకు ప్రాణాలు తీసేస్తాను. నువ్వు మాట్లాడేది నిజం చెప్పు, క్లారిటీగా మాట్లాడు. మాట్లాడితే ఎంతమంది టీచర్గా చెప్పి ఎంతమంది చెప్తావా? మండలం ముకుందపురం గ్రామం అండి. పాపన్ నర్సరీ దగ్గర నుంచి ఇదే స్కూల్లో నేను చదివిస్తున్నానండి. మార్నింగ్ స్కూల్కి పంపించి మళ్ళీ 5 గంటలకి నేను ట్యూషన్కి మళ్ళీ మా ఆయన దేబెడతారండి. దేబెట్టి మళ్ళీ 8:30 వరకు ఇక్కడే ఉంచుతానండి. ఎందుకంటే 9th వచ్చింది తను. 9th వచ్చిన తర్వాత శ్రీన్ సార్ ఫోన్ చేసి మాట్లాడి, అమ్మ పాప చదువు కొంచెం డల్గా ఉంది అనేసి అన్నారండి. అలాగని మేడం గారిని రిక్వెస్ట్ చేసి, మేడం గారిని మీ దగ్గర ఉంటే చదువుతుంది అని చెప్పి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5:30కి మేమే దేబెడతామండి. దేబెడితే మళ్ళీ 8:30కి మళ్ళీ మేము తీసుకొస్తాం. అదేవిధంగా నిన్న కూడా జరిగిందండి. 8 గంటలకి పేపర్లు పట్టుకొని రమ్మన్నారటండి. ఇతను అసలు యాక్చువల్లీ ఇతను ఉండరు. పేపర్లు పట్టుకొని రామ్మ రూమ్ దగ్గరికి అన్నారట. అంటే వెళ్ళిందట. వెళ్ళగానే డోర్ వేసి నోరు మూసేసారటండి. నోరు మూసిస్తే పిల్లకి బ్రీతింగ్ అందలేదు. ఫిట్స్ లాగా వచ్చింది. ఫిట్స్ లాగా రాగానే మరి ఆ గెడ ఊపిరాడకుండా తీసింది. తీసి వీళ్ళు ఫోన్ చేశారండి. ఫోన్ చేసేటప్పుడు పిల్ల పరిస్థితి ఎలాగుందో తెలుసా అండి? చచ్చిపోద్దేమో అనుకున్నాం. అలా తీసుకెళ్ళాము.
మరి ఎవరిదండి బాధ్యత? విన్నారా తల్లి మాటలు? తన బిడ్డ చనిపోతుందేమోననే భయాన్ని వ్యక్తం చేసింది. తన బిడ్డను చదువు చెబుతాడని భావించి పంపించిన టీచర్ చెరబట్టాలని చూశాడని తెలిసి ఆగ్రహానికి లోనైంది. అప్పర ఖాళీలా మారిపోయింది. తన బిడ్డ చచ్చిపోతుందేమోనని ఎంత భయాన్ని వ్యక్తం చేస్తూ ఆ టీచర్ను కొట్టిందో మనం ఆ దృశ్యాన్ని చూడొచ్చు. తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవానికంటే ముందు ప్లేస్ తల్లి, తండ్రి, తర్వాత ఆ నెక్స్ట్ ప్లేస్ మన సమాజం గురువుకి ఇస్తే ఆ చిన్నారులను చెరబట్టాలని చూసిన గురు రూప రాక్షసున్నే ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. తమ బిడ్డకు చదువు చెప్తాడు, తమ బిడ్డకు మార్గాన్ని చూపిస్తాడు, తమ బిడ్డలు ఆ గురువు ఆధ్వర్యంలో ప్రయోజకులు అవుతారని భావించి ఆ స్కూలుకు పంపిస్తే ఆ చిన్నారులను చెరబట్టాలని చూశాడు. విన్నారు ఒకసారి ఆ మాటలు? ఆ పాపను పేపర్స్ తీసుకుని తన రూమ్కి రావాలని పిలిచాడు. పాపం 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని నిజంగా పేపర్స్ తీసుకుని టీచర్ పిలిచాడేమో. తల్లి, తండ్రి తర్వాత ఆ స్థాయిలో అంతలా నమ్మేది, అంతలా అభిమానాన్ని చూపించేది గురువులను మాత్రమే. చాలామంది గురువులు ఉన్నారు. ఇలాంటి గురువులు ఉదంతాలు ఎన్నో బయటకు వచ్చాయి. విద్యార్థులను లైంగికంగా వేధించిన గురువులను చూసాం. విద్యార్థుల పట్ల లైంగిక దాడులకు పాల్పడే దృశ్యాలు, ఘటనలు కూడా మనం చూసాం. మరోసారి మనం అలాంటి ఘటనే చూస్తున్నాం. ఇది అనకాపల్లిలో చోటు చేసుకుంది. గురు రూప రాక్షసుని ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇలాంటి గురు రూప రాక్షసుని ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి ఆ తల్లి అన్న మాటలు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. పేపర్స్ తీసుకుని రావాలని పిలిచాడు. ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత నోరు నొక్కేశాడు. ఒక్కసారిగా నోరు నొక్కడంతో గాలి ఆడలేదు ఆ పాపకి. గాలి ఆడక ఒక్కసారిగా ఫిట్స్ వచ్చినట్టు అయిపోయింది. ఆ పాప కింద పడిపోయింది. కింద పడిపోతే మళ్ళీ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. వాళ్ళు వచ్చి చూసేసరికి ఒక అపస్మారక స్థితిలోకి వెళ్తున్నట్టుగా ఆ పాప ఒక భయానక స్థితిలో ఉంది. నిజంగా ప్రాణం పోతుందేమో అని పేరెంట్స్ అనుకున్నారు. పాపను తీసుకువెళ్ళిన తర్వాత ఏం జరిగిందని అడిగితే ఆ గురు రూప రాక్షసుడు చేసిన ఘాతుకాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఒక్కసారిగా వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ నోరు నొక్కినప్పుడు చనిపోయి ఉంటే చాలా సందర్భాల్లో మనం చూసాం. అలా నోరు నొక్కి ఊపిరాడకుండా చేసిన సందర్భాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా మనం చూసాం. ఆ తల్లి కూడా ఇప్పుడు చూడండి ఒకసారి, ఆ తల్లి ఎలా ఏడుస్తుందో. ఏడుస్తూ భయాన్ని వ్యక్తం చేస్తుంది. తమ అల్లారు ముద్దు, ఎవరికైనా బిడ్డలు తమ ప్రపంచంగా చూసుకుంటారు. తల్లిదండ్రులు తమ భవిష్యత్తు వాళ్ళే అనుకుంటారు. వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటారు. అందుకే మంచి మంచి స్కూళ్ళకు పంపించాలనుకుంటారు. ఎన్ని వేల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు అని తమ స్తోమతకు మించి మరి స్కూళ్ళకు పంపిస్తూ ఉంటారు. ఇక్కడ NTS స్కూల్కి పంపిస్తే ఆ స్కూల్ టీచర్ ఆ విద్యార్థిని పేపర్స్ తీసుకుని రూమ్లోకి రావాలని పిలిచి ముక్కు మూసి తన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయేలా చేశాడు. తనపై లైంగిక దాడికి పాల్పడాలనుకున్నాడు. ఆ విషయాన్ని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత స్టూడెంట్ చెప్పింది. ఏంటమ్మా ఎలా అయిపోయావు, ఏం జరిగిందమ్మా అని అడిగితే ఆ విద్యార్థి చెప్తే ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఆ టీచర్ని కసితీరా కొట్టారు. ఇక్కడ కొట్టడం తప్ప ఉప్పు అన్నది పక్కన పెట్టి చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారా లేదన్న దాన్ని పక్కన పెడితే ఆ తల్లి ఎలా ఆలోచించిందో ఒక్కసారిగా మనం చూడ. 9వ తరగతి విద్యార్థిని, ఆమె అబద్ధం చెప్పలేదు. లోపల జరిగిందంతా కూడా నిజం చెప్పడంతో, ఎందుకంటే ఒక అపస్మారక స్థితిలో ఉంది. ఫిట్స్ వచ్చినట్టుగా అయిపోయింది ఆ చిన్నారికి. ఏం జరిగిందమ్మా అని అడిగితే ఈ గురు రూప రాక్షసుడు చెప్పిన దారుణం గురించి చెప్పడంతో వాళ్ళ కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయింది. కోపంతో ఆ టీచర్ని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు ఆ చూడండి ఒకసారి, దాచుకుంటున్నాడు, ఇట్లా దాచుకుంటున్నాడు. కానీ ఆ తల్లి తన బిడ్డలపై లైంగిక దాడికి పాల్పడి ఒకవేళ తన బిడ్డను చంపేయాలని చూశాడనే కోపంతో కొడుతూ ఉంది. తమ కలల పంటను ఆ స్టూడెంట్ని ఆ టీచర్ ఏం చెయ్యాలి అని చూశాడో ఆ విద్యార్థిని మాటల్లో, తమ బిడ్డ మాటల్లో విన్న తర్వాత కోపం కట్టలు తెచ్చుకుంది. అప్పర ఖాళీలా మారిపోయి ఆ టీచర్కి బుద్ధి చూడండి ఒకసారి వేలు పెట్టి ఏం చేసావు చెప్పు, నాకంతా తెలుసు అని అడుగుతూ ఉంది. వాడేం మాట్లాడట్లేదు. కనీసం పశ్చాత్తాపం కూడా లేదు ఆ ముఖంలో. కనీసం తల్లి, తండ్రి, గురువు, దైవం. గురువుకి అంతటి స్థానాన్ని ఇచ్చినటువంటి సమాజంలో ఇలాంటి గురువులను చూస్తుంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ పై తెలియచేయండి. నేను మా ప్రతినిధి శివరామకృష్ణతో మాట్లాడుతున్నాను. శివరామకృష్ణ, ఇలాంటి గురువుని చూసినప్పుడు అలా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మన సమాజంలో. తల్లి, తండ్రి తర్వాత ఆ స్థానాన్ని గురువులకు ఇచ్చినటువంటి గొప్ప సమాజంలో ఇలాంటి గురు రూప రాక్షసులను చూస్తుంటే కసితో రగిలిపోతుంది సమాజం. అఫ్కోర్స్ ఇప్పుడు పోలీసులు తీసుకుని వెళ్ళారు. సో ఈ పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారో స్కూల్ యాజమాన్యం ఏం చెప్తోంది? ఇది చాలా అమానుషం అని చెప్పాలి. విశాఖ అనకాపల్లి జిల్లా వడ్డాది గ్రామం NTS స్కూల్, నేషనల్ ట్రినిటీ స్కూల్లో అయితే ఇది దారుణం జరిగిందని చెప్పాలి. నిజంగా
తల్లి తండ్రి తర్వాత ఉపాధ్యాయుని గురువు గారిని దేవుడితో పూజిస్తారు. అలాంటి గురువుని గురురూప రాక్షసు అని చెప్పి సంబోధిస్తున్నారు ఈ ఉదంతంలో. నిజంగా ఆ తల్లి పడ్డ వేదన నిజంగా కూతురు విషయంలో అయితే నిజంగా చాలా అమానుషం. ఇది నిజంగా ఇవి ప్రస్తుత రోజుల్లో కూడా ఈ విధమైన లైంగిక దాడులు అయితే జరుగుతున్నందుకు సిగ్గుపడుతున్నాం అని చెప్పి అక్కడ తల్లిదండ్రులు కానీ అందరూ తెలియజేస్తున్నారు. అయితే 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక అయితే దాడి చేశాడు ఈ స్కూల్లో. ఈ ఘటనపై ఆ స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు ప్రసాద్ ని అమ్మాను కట్టి చెదక్కొట్టిన పరిస్థితి అయితే నెలకొంది. నిజంగా ఇది నిజంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అయితే ఈ ఉదంతం ఉందని చెప్పాలి. నిజంగా స్కూల్లో విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ స్కూల్లో చదువుతున్న పిల్లల విద్యార్థిని తల్లిదండ్రులు. అయితే ఏదేమైనా ఈ ప్రసాద్ అనే వ్యక్తి ఈ విధంగా చేయడం నిజంగా ఒక అమ్మాయిని సాయంత్రం వరకు ఆ బిడ్డను స్కూల్లో ఉంచుతారు, మళ్ళీ 5 గంటలకు మళ్ళీ తీసుకుని వెళ్ళి 5:30కు తీసుకుని 8 గంటల వరకు అక్కడ ఉంచుతారు. ఎందుకు అంత నమ్మకం? చదువు చెప్పే టీచర్ పైన అంత నమ్మకం, కానీ దుర్మార్గుడు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఎన్టీఎస్ స్కూల్ మిగిలిన స్టాఫ్ అంతా ఏం చెప్తున్నారు ఈ ఘటన గురించి? నిజంగా ఎన్టీఎస్ స్కూల్ స్టాఫ్ అంతా నిజంగా ఎవరు తలదించుకునే పరిస్థితి అయితే ఏర్పాటు చేశాడు మా కొలీగ్ ఈ ప్రసాద్ అని చెప్పి వాళ్ళంతా వాపోతున్నారు. ఏదేమైనా అసలు మేము చాలా సిగ్గుపడుతున్నాం. నిజంగా ఒక టీచరు తల్లిదండ్రుల స్థానంలో నిలబెట్టే టీచరు ఈ విధంగా మా అందరికీ మచ్చ తెచ్చే విధంగా అయితే తీసుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో అయితే మేమంతా దీని అయితే ఎంకరేజ్ చేయం, కంపల్సరిగా దీన్ని తప్పు కింద భావిస్తాం. కంపల్సరిగా మేము కంప్లైంట్ కూడా చేస్తాం స్కూల్ నుంచి. ఈ ఉపాధ్యాయుడికి అయితే ఎలాగైనా శిక్ష పడాలి. మళ్ళీ మరో ఉపాధ్యాయుడు ఈ విధంగా బిహేవ్ చేయకుండా మరో విద్యార్థికి ఇలాంటి అన్యాయం జరగకుండా మేము కంపల్సరిగా చూసుకుంటాం. నిజంగా ఈ ఉపాధ్యాయుడు శివరామకృష్ణ బహుశా ఇంతటి దారుణానికి అంత బరి తెగించాడు అంటే ఇతనికి బహుశా ఇది అలవాటుగా మారుండి ఉండొచ్చు. ఇతను ఎక్కడైతే పనిచేస్తున్నాడో అతను రెగ్యులర్గా అక్కడ ఉండడం అని తల్లి చెప్తుంది. అసలు ఎక్కడెక్కడ ఉంటాడు, మన డ్యూటీ ఏంటి, ఏం చేస్తుంటుంటాడు, ఇలాంటి అగాత్యాలు ఇంకెంతమంది విద్యార్థులపై తెగబడ్డాడో బహుశా బయటికి రాని వాళ్ళు కూడా ఎవరైనా ఉండొచ్చు. నిజంగా ఈ వివరాలన్నీ బయటికి రాబట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఇతను ఇంకెక్కడెక్కడ పని చేస్తుంటుంటాడు? రోహిత్, సాధారణంగా ఇతను అయితే సోషల్ టీచర్ గా పనిచేస్తున్నాడు. సాధారణంగా పిల్లలు సోషల్ చదివి చెప్తూ మొత్తం మీద స్కూల్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తుంటూ ఉంటాడు. అయితే ఇది వరకు అయితే ఇటువంటి చర్యలకైతే పాల్పడిన సంఘటనలు అయితే ఎక్కడ దాఖలు లేవు. కానీ ఈ విషయంలో అయితే మట్టికి చాలా ఘోరంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని తన రూమ్ కు రమ్మని పేపర్లు పట్టుకొని అంటే ఎగ్జామినేషన్ తదనంతరం మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పి ఆ విద్యార్థి మీట్ అవడంతో లేదు ఇదంతా వెరిఫై చేద్దాం ఒకసారి రూమ్ రమ్మని చెప్పి రూమ్కి వెళ్ళిన తర్వాత తలుపేసి నోరు నొక్కడంతో నిజంగా చాలా జిగ్సాపరమైన సంఘటన అయితే ఇది చెప్పుకోవాలి. నిజంగా ప్రధానంగా అమ్మాయికి అయితే ఊపిరాడక ఉక్కిరి పిక్కిరయ్యి తప్పించుకొని నిజంగా తలుపు తీసి బయటికి రావడంతో ఈ ఉదంతం అంతా బయటపడింది. నిజంగా తల్లిదండ్రులకి చెప్పడంతో తల్లిదండ్రులు హుటాహుటిన మిగతా తల్లిదండ్రులంతా కలిపి స్కూల్కి వచ్చి నిజంగా ఒక ఉపాధ్యాయుని స్తంభాన్ని కేసు కొట్టడం అనేది చాలా బాధాకరమైన విషయమైన బాలిక పరిస్థితి ప్రస్తుతానికైతే నిలకడగానే ఉంది. సకాలంలో వెంటనే ఇమీడియట్ గా వైద్యం అందించి ఆ బ్రీత్ ఎనలైజర్ మొత్తం అంతా వైద్యం అందించడంతో ప్రస్తుతానికైతే నిలకడగానే ఉంది బాలిక. ఏదేమైనా ఇది మాటికి చాలా ఘోరమైన పరిస్థితిగా వీళ్ళు చెప్తున్నారు. రోహిత్, రైట్. శివరామకృష్ణ, అనకాపల్లిలో ఎన్టీఎస్ స్కూల్లో జరిగిన దారుణమైన ఘటన. ఆ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఆ స్కూల్ టీచర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. చెరబట్టాలని చూశాడు. గురు రూప రాక్షసుడిగా మారాడు. గురు రూపంలో ఉన్న రాక్షసుడు అతను. గురు రూపంలో ఉన్న వ్యక్తిని తల్లి తండ్రిగా భావిస్తాం, కానీ అతని మనసులో మాత్రం ఒక రాక్షసుడు దాగి ఉన్నాడు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని తన రూమ్లోకి రమ్మని పిలిచి ఆ తర్వాత ఆమె లోపలికి వచ్చిన వెంటనే గెడవేసి ఆమె అరవకుండా నోరు నొక్కిన దుర్మార్గపు టీచర్ ఆమెకు ఊపిరాడకపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లే పరిస్థితి అక్కడ చోటు చేసుకోవడంతో మళ్ళీ ఇన్ఫార్మ్ చేశాడు తల్లిదండ్రులకు. వాళ్ళు వచ్చి ఆ పాపను తీసుకువెళ్ళిన తర్వాత ఏం జరిగిందమ్మా అని అడిగితే ఈ గురు రూప రాక్షసుడు చేసిన దుర్మార్గం అంతా బయటపెట్టింది ఆ చిన్నారి. దీంతో రగిలిపోయారు తల్లిదండ్రులు. తల్లి అపరకాలిలా మారింది. ఆ గురు రూప రాక్షసుడికి దేహశుద్ధి చేసిన ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ గురు రూప రాక్షసుని ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఎన్టీఎస్ స్కూల్ మేనేజ్మెంట్ కూడా స్పందించండి. ఎన్టీఎస్ మేనేజ్మెంట్ స్కూల్ కూడా అవసరం కమెంట్ చేయండి. ఈ ఘటనను చూస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజగా మీరేమనుకుంటున్నారు? ఇలాంటి టీచర్ ఉదంతాలు ఇంకెక్కడున్నా సరే వాళ్ళ పేర్లతో సహా తెలియచేయండి.
ఒకవేళ చాలా సందర్భాలు అనుకుంటూ ఉంటాం బయటికి తెలిస్తే పరువు పోతుందేమోనని. ఇలాంటి విషయాల్లో ఉపేక్షించి దాచుకుంటే పరువు పోవటం కాదు, ఇలాంటి వాళ్ళు మరెంతో మందికి చెడు చేసే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళ విషయంలో ఏ విధంగా ఉపేక్షించకండి. మీకు ఏదైనా దారుణాలు జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మీ విషయాలు రహస్యంగా ఉంచి ఇలాంటి టీచర్ల భరతం పడతారు పోలీసులు. ఒకవేళ అలా భరతం పట్టకపోతే ఆర్టీవీ దగ్గరికి రండి, ఆర్టీవీ మీ వెనుక ఉంటుంది. ఇప్పుడు ఈ స్కూల్ టీచర్కి, పోలీసు అదుపులో ఉన్న ఈ స్కూల్ టీచర్కి ఎలాంటి బుద్ధి చెప్పాలని మీరు అనుకుంటున్నారో, ఎలాంటి శిక్షలు వేయాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మండలం ముకుందపురం గ్రామం అండి. పాపన్ నర్సరీ దగ్గర నుంచి ఇదే స్కూల్లో నేను చదివిస్తున్నానండి. మార్నింగ్ స్కూల్కి పంపించి మళ్ళీ 5 గంటలకి నేను ట్యూషన్కి మళ్ళీ మా ఆయన దేబెడతారండి. దేబెట్టి మళ్ళీ 8:30 వరకు ఇక్కడే ఉంచుతానండి. ఎందుకంటే 9th వచ్చింది తను. 9th వచ్చిన తర్వాత శ్రీన్ సార్ ఫోన్ చేసి మాట్లాడి, అమ్మ పాప చదువు కొంచెం డల్గా ఉంది అనేసి అన్నారండి. అలాగని మేడం గారిని రిక్వెస్ట్ చేసి, మేడం గారిని మీ దగ్గర ఉంటే చదువుతుంది అని చెప్పి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5:30కి మేమే దేబెడతామండి. దేబెడితే మళ్ళీ 8:30కి మళ్ళీ మేము తీసుకొస్తాం. అదే విధంగా నిన్న కూడా జరిగిందండి. 8 గంటలకి పేపర్లు పట్టుకొని రమ్మన్నారటండి. ఇతను అసలు యాక్చువల్ ఇతను ఉండరు. పేపర్లు పట్టుకొని రామ్మ రూమ్ దగ్గరికి అన్నారట. అంటే వెళ్ళిందట. వెళ్ళగానే డోర్ వేసి నోరు మూసేసాడటండి. నోరు మూసిస్తే పిల్లకి బ్రీతింగ్ అందలేదు, ఫిట్స్ లాగా వచ్చింది. ఫిట్స్ లాగా రాగానే మరి ఆ గెడ ఊపిరాడకుండా తీసింది. తీసి వీళ్ళు ఫోన్ చేశారండి. ఫోన్ చేసేటప్పుడు పిల్ల పరిస్థితి ఎలాగుందో తెలుసా అండి? చచ్చిపోద్దేమో అనుకున్నాం. అలా తీసుకెళ్ళాము. మరి ఎవరిదండి? ఎంతమంది టీచర్ చెప్పి ఎంతమంది చెప్తావయ్యా నువ్వు? ఒక్క మనిషి చేసావు కానీ చెప్పి ఎంతమంది చెప్తావయ్యా నువ్వు? నిజం చెప్పు. నిజమంతా నాకు తెలుసు. పాప చిన్నది కాదు. నిజం చెప్పు. నువ్వు నిజం చెప్పకపోతే ఇంకా నీకు ప్రాణాలు తీసేస్తాను. నువ్వు మాట్లాడేది నిజం చెప్పు. క్లారిటీగా మాట్లాడు. ఆలోచించుకొని మాట్లాడితే ఇబ్బందులు.